ఆవిడ ఉండేది హైదరాబాద్ లో. ఎప్పుడు అమావాస్యకి ఎప్పుడు నెలకి వెళ్తుంటారు కదా మహా అయితే ఆంధ్ర. ఆవిడకి ఏం తెలుస్తుంది? ఆవిడకి ఏం తెలియదు. ఎందుకంటే వైసీపీ నుంచి ఏదో చిన్నది ఇచ్చారన్నమాట. దానికోసం ఏదో పెద్ద ఏదో చేద్దాం అని చెప్పేసి ఏదో ఇవన్నీ చేస్తుంది తప్పించి ఇందులో ఏమి అనుకోవాల్సింది ఏం లేదు. ఆంధ్ర వాళ్ళు కూడా చాలా ఆనందపడుతున్నారు అనమాట. ప్రతి మహిళ కూడా ఇలా బస్సు మీద కాలేజీకి వెళ్తుంటుంటే నాకు ఇంత అమౌంట్ అయిపోయింది, ఇప్పుడు మాత్రం నాకు పెద్దగా అమౌంట్ అవ్వట్లేదు, ఆ డబ్బులు పెట్టుకుని మా నాన్నగారు ఏదో చిన్న లాస్ట్ లో నాకు డ్రెస్ కొనడం అనుకోవడం చేస్తున్నారు అని చెప్పి ప్రతి ఆడపిల్ల కూడా చాలా గర్వంగా చెప్పుకుంటుంది. అంటే మహిళలు కొంతమంది బాగుంది, మాకు ఇంత నెల అంతా ఎంత ఆదాయం అవుతుందని చెప్పి చాలా మంది కూడా చెప్తున్నారు. కానీ అసలు ఉచిత బస్సు అనేది ఇవ్వడం లేదు, మొత్తం ఫేకే, జిల్లాలు దాటి వెళ్ళడానికి లేదు, అక్కడికి వెళ్ళిన తర్వాత మోసం చేస్తున్నారు, ఎక్స్ప్రెస్ సర్వీస్ లేదని చెప్పి, తిరుమల మీదకి వెళ్ళడానికి లేదు, విజయవాడ దుర్గమ్మ కొండ మీదకి వెళ్ళడానికి లేదని చెప్పి ఇలాంటి ఫేక్ వార్తలు అయితే ఎక్కువ ప్రచారం చేస్తున్నారు. యాంకర్ శ్యామల గారు గురించి యాంకర్ శ్యామల కూడా ఆవిడ గురించి మాట్లాడడం జరిగింది. మీరేం చెప్తారు వాటికి? యాంకర్ శ్యామల గారు ఏంటంటే ఆవిడ చెప్పాల్సింది ఏమంటే ఆవిడ వైసీపీలో ఉంది కాబట్టి ఇలాంటివన్నీ ఏవో ఫేక్ గా చెప్తుంది అన్నమాట. అదే జగన్ వచ్చేసి ఆవిడ ఏదో పెద్ద గిఫ్ట్ ఇస్తుందని చెప్పేసి, కాకపోతే ఇందులో ఏమీ లేదు, ఆవిడ పట్టించుకోవాల్సిన లేదు. జస్ట్ ఇది అయితే ఆవిడ ఏమొచ్చి ఒక రికార్డింగ్ చేస్తారు, ఏమీ లేదు. ఆయన ఆవిడ రికార్డింగ్ చేస్తారు. తర్వాత సినిమా ఇండస్ట్రీకి వచ్చింది. తర్వాత జగన్ గారు ఏమో పెద్ద ఏదో ఆవిడకి ఏదో వచ్చింది, ఏదో చేయమని చెప్పి తెచ్చారు. అది ఒట్టుకొని ఊరెగుతుంది. నెక్స్ట్ ఏదో పెద్ద ఎమ్మెల్యే లేకపోతే పిఎం ఏదో అయిపోదని చెప్పేసి, ఎంపీ ఏదో అవదని చెప్పేసి ఏదో పెద్ద స్పీకర్ అని చెప్పేసి అలా అంటుంది తప్పించి అందులో ఇంకేమీ లేదు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ సారథ్యంలో కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా మహిళల మీద అరాచకాలు జరుగుతున్నాయి, అన్యాయాలు జరుగుతున్నాయి. అసలు ఎక్కడ చూసినా సరే ఆడపిల్లలందరూ కూడా చనిపోతున్నారు. అసలు చాలా దారుణంగా ఉంది పరిపాలన అని చెప్పి ఆవిడ చెప్తుంది. మీరేమంటారు చెప్పండి? పరిపాలన చాలా బాగుంది. అది ఆంధ్రలోనే చాలా బాగుంది పరిపాలన. ఒకప్పుడు వైసీపీ ఉన్నప్పుడు ఏమొచ్చి ఇల్లు కట్టుకుని ఇచ్చారు కాదు. ఒకవేళ ఇల్లు కట్టుకుందామని చెప్పి సొంత ఇల్లు కట్టుకుందామని సరే అక్కడ కార్పొరేటర్కి ఏమో డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది అన్నమాట. ఆ డబ్బులు ఇస్తే కానీ ఇల్లు కట్టించండి. ఎందుకంటే మా స్థలంలో మీ డబ్బులు నీళ్ళు కట్టుకుంటే అతనికి ఎందుకు ఇవ్వాలి డబ్బులు? దేనికి ఇవ్వాలి? అసలు ఆ కార్పొరేటర్ ఇవ్వాలంట, మళ్ళీ వాళ్ళకి ఇస్తే కానీ మా ఇల్లు కూడా కట్టినవారంట. మహిళల మీద అత్యాచారాలు ఎక్కువ జరుగుతున్నాయంట కదా ఈ ప్రభుత్వం. యాంకర్ శ్యామల గారు చెప్తున్నారు. ఆవిడ చెప్తుంది, ఆవిడకి పనా పాట ఆవిడకి ఏదో అలాగా ఉంటది. ఖాళీ టైంలో ఏదో జగన్ చూసేయాలని చెప్పేసి ఏదో వెళ్ళి స్పీచెస్ అందరం పిలిచేసి, ఆవిడ పెద్ద జనాభా లెక్క లేదు. ఆవిడ చెప్పినా సరే చెప్పినా సరే పెద్ద ఆవిడ పట్టించుకోడు. ఆవిడ కూటమి ప్రభుత్వ పరిపాలన బాగాలేదు, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూడా ఆడుకుంటున్నారు, ప్రజల్ని మోసం చేస్తున్నారని చెప్పి ఆవిడ చెప్తున్నారు. మీరేం చెప్తారు? ఆవిడ బహుశా ఏంటంటే ఎక్కువ యూట్యూబ్ ఎక్కువ చూడదు అనుకుంటా, బహుశా ఎక్కువ పేపర్ ఎక్కువ చూడదు అనుకుంటా. బహుశా ఆవిడకి ఏం తెలుస్తుంది? రేపు పడుకున్నప్పుడు ఆలోచిస్తుంది, నెక్స్ట్ రేపు పొద్దున్న ఏం చేయాలి, రేపు ఇలా చెప్పాలా, నెక్స్ట్ ఇలా చెప్పాలా, నెక్స్ట్ టీడీపీ అలా చెప్పేసి అంత తప్పించి ఆవిడకి ఏం తెలుసు? ఆవిడ పెద్దగా ఏం తెలియదు. అది ఏదో పీకదు అనుకుంటుంది, కాకపోతే ఆవిడ తెలియదు అన్నమాట. ఆవిడ ఏం పీకలేదని చెప్పేసి అంతకన్నా ఇంకేం లేదు. యాంకర్ శ్యామల గారు గత 5 ఏళ్ల పరిపాలన, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన నిజంగా చెప్పాలంటే చాలా బాగుంది. రాజన్న రాజ్యం లాగా ఉంది, చాలా బాగా పరిపాలించారు. మళ్ళీ అదే ప్రభుత్వాన్ని రావాలి, 29లో మనం అందరం కష్టపడాలని చెప్పి ఆవిడ చెప్తున్నారు. మీరేం చెప్తారు? నాకు మాత్రం కళ్ళ కూడా రాకూడదు భయ్య. అది ఆ ప్రభుత్వం అనేది దాని నిద్రలో కూడా భయంకరమైన ప్రభుత్వం. అది నిజం చెప్తా, చాలా భయంకరం. అది మరి దారుణం. అది రోడ్లు లేవు, ఏట్లు లేవు. వైన్ షాప్ లో కూడా మందు కూడా దొంగ మందు అమ్మేసి మా నాన్నగారు ఇప్పుడు కూడా బెడ్ మీద ఉన్నారు. అలాగన్నా సరిగా మెదడుకు అసలు పని చేయట్లేదు. ఆ మందు తాగేసి ఆ పిచ్చి మందు అమ్మేసారు ఆయన. అసలు ఏమి ఆ మందు బాధ ప్రభుత్వం అసలు రాకూడదు. మరి అలాంటి ప్రభుత్వం మళ్ళీ రావాలని చెప్పి యాంకర్ శ్యామల చెప్తున్నారు కదా. ఆవిడ కళ్ళకి అంటుందన్నమాట. ఏదో అద్భుతంగా ఏదో అంటారు కదా, ఏదో కళ్ళకి అనమని చెప్పి కథలు అంటారు కదా, ఆవిడ కళ్ళకి అంటుంది తప్పించి అది అయ్యే పని ఏం కాదు. పవన్ కళ్యాణ్ అసలు కనిపించట్లేదు, డిప్యూటీ సీఎం ఎక్కడ ఉన్నాడు అని చెప్పి మాట్లాడుతున్నారు. మీరేం చెప్తారు దానికి? అంటే ఇప్పుడు మేడం గారు నెంబర్ ఇస్తే సార్ వెళ్తారు అన్నమాట మేడం గారి ఇంటికి. ఎందుకంటే మరి ఇద్దరికి క్లోజ్ ఉంటుంది బహుశా. ఏమనుకుంటుంది? ఆయన బోల్డ్ పనులు ఉంటాయి, ఒక పక్క సినిమా పనులు ఉంటాయి, ఒక పక్క ఏమొచ్చి రాజకీయ పనులు, ఒక ప్లానింగ్స్ ఉంటాయి ఆయనకి. ఇవన్నీ లేకుండా మరి ఆయన ప్రత్యేకంగా రోజు వెళ్ళి శ్యామ తలుపు కొట్టి శ్యామలో బాగుందని చెప్పేసి ఆయన వెళ్ళలేడు ఆడికి ఏమన్నా? అలా కాదు కదన్నా. ఇప్పుడు అలాగే ఎందుకు వెళ్తారు? ఆయన గోల్ వరకు ఉంటుంది. ఏడు పెద్ద మహావృక్షానికి ఏదో చిన్న చెట్టు కూడా రెండింటికి లెక్క అసలు ఏమి లేదన్న ఇందులోనే. ఆవిడ ఏదో అనుకుంటూ చెప్పారు కదా, ఏదో అన్నదంటే ఏం లేదు అక్కడ. ఒక మాటలో యాంకర్ శ్యామల గారు ఉచిత బస్సు గురించి మాట్లాడిన మాటలకి మీరు ఏం చెప్తారు? ఆవిడ చెప్పిన వాస్తవాలా అవాస్తవాలు అంటారా? ఆవిడ చెప్పినంత ఫేకే. ఏదో జగన్ దగ్గర ఏదో మంచి పేరు తెచ్చుకుందని చెప్పేసి చేస్తుంది తప్పించి అవి ఏమీ లేదు. అలా చూస్తుండో ఆవిడను కూడా సేమ్ వాళ్ళ జగన్ గారు వాళ్ళ చెల్లిని అమ్మ ఎట్లా చేసిండో ఈయన కూడా ఎలా చేస్తారు. ఈయన కూడా